హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో సంబరానికి వచ్చాం ఫ్రెండ్స్. ఈరోజు ఇప్పుడే అమ్మవారు అలంకారం అయింది, ఇప్పుడే మేము లోపలికి వచ్చాం ఫ్రెండ్స్. ఎందుకంటే అందరితో వీడియో తీస్తున్నాం. హాయ్ హాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి దుర్గమ్మ సంబరాలండి. హిజ్రాలతో చేపించిన దుర్గమ్మ సంబరాలు, అంగరంగ వైభవంగా దుర్గమ్మ సంబరాలు అయితే జరుగుతున్నాయి. ఇంకా సోమవారం నైటే హిజ్రాలు అయితే వచ్చేసి వాళ్ళకి ఏం కావాలి, పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ ఉన్నాయా లేవా, పూజకి చీరలు అలంకరణ చేయడానికి అన్నీ రెడీ చేసుకున్నారండి. ఇంకా చూసారా, హిజ్రాలు హాయ్ చెప్తున్నారు. నేను వీడియో తీసుకోవచ్చా అని అడిగాను, తీసుకోవచ్చు అని చెప్పారు. ఇంకా ఆ రోజు సోమవారం సాయంత్రం మా మామయ్యల ఇంటి నుంచి మా ఇంటికి వచ్చేసరికి 11 అయితే అయిపోయిందండి. ఇంకా నైట్ ఇంకా ఇల్లంతా శుభ్రం చేయడానికి కుదరలేదు. ఇంకా అందుకనే ఇంకా మంగళవారం ఉదయం 3 గంటలకే లేచి ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నాను. ఇంకా పిల్లలైతే ఇంకా లెగవలేదు. నేనైతే మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకొని సింక్లో అంట్లన్నీ తోమేసుకొని దేవుడి సామాన్లు అయితే ఇంకా నీట్గా దేవుడి బల్ల కూడా క్లీన్ చేయాలి. మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంకా నిష్టగా వెళ్ళాలి అని చెప్పి ఇంకా పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను. నైట్ అయితే చేసుకుంటాను. ఇంకా నైట్ అయితే కుదరలేదు కాబట్టి ఇంకా మార్నింగ్ అయితే చూసారా, నేను ఇంకా పొద్దున్న ఈ 3ంటికి లేచినా కూడా ఉదయం 5 అయ్యేసరికి కొంచెం పనులు అయితే కొంచెం దగ్గరగా అయినాయండి. ఇంకా అసలు మా వీధిలో ఎవ్వరూ లేకవలేదు. ఇంకా నేను దేవుని సామాన్లు అయితే నీట్గా క్లీన్ చేసేసి పసుపు కుంకాలతో బొట్లు అయితే పెడుతున్నాను. నేను ఎప్పుడు గంధంతో పెడతానండి. ఇంకా గంధం కొంచెం లేదు, అందుకనే ఇంకా పసుపు కుంకుమలతో అమ్మవారిని అయితే అలంకరించాలని ఇంకా ఇది అనుకున్నాను. ఇంకా దేవుడి పటాలన్నీ నీట్గా క్లీన్ చేసేసి దేవుడి బల్లని అయితే పసుపుతో రాసేసి ముగ్గు అయితే వేసేసి ఇలా అయితే రెడీ చేసేసాను దేవుడి బల్లని. ఇక్కడ చూసారా, ఇక్కడ అది ఆ దేవుడి పేరు సైదేస్వామి అండి. మీకు ఎవరికి తెలిసి ఉండదు. నేనైతే ఇంకా దేవుడి బల్ల అంతా శుభ్రం చేసేసి మా చెట్టుకున్న మందార పువ్వులు అయితే కోసుకొచ్చి ఇంకా దేవుడికి అయితే పూజ చేసేసాను. ఇంకా ఫైనల్గా చీర కట్టుకొని మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయానండి. చూసారా, నేను చీరలో ఎలా ఉన్నాను అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఫైనల్గా చీర అయితే కట్టేసుకొని ఇంకా మా మామయ్య ఇంటికి అయితే వెళ్ళిపోయాను. మా ఇంటికి దగ్గరలోనండి. నేను వెళ్ళేసరికి పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. అమ్మవారికి కావాల్సిన పువ్వులన్నీ రెడీ చేస్తున్నారు. దానికి చామంచికి గులాబీకి సపరేట్గా. ఇంకా చూసారా, హిజ్రాళ్ళు అందరూ నీట్గా చక్కగా రెడీ అయితే వచ్చేసారు. ఇంకా పూజ అంతా అన్నీ రెడీ చేసేసారు. పూజ అలంకరణ రెడీ చేసేటప్పుడు మనం చూడకూడదు అని చెప్పారు. అందుకే అలంకరణ చేసేసిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేశాను నేను. ఇంకా అమ్మవారికి నైవేద్యాలు అయితే ఒకటి తర్వాత ఒకటి వాళ్ళు ఇంకా నీట్గా సమర్పిస్తున్నారు. ఫస్ట్ అయితే పరమాన్నం అయితే అమ్మవారికి అయితే పెట్టారు. తర్వాత పులిహార అయితే పెట్టారండి. తర్వాత అటుకులు కూడా పెట్టారు. ఇంకా గారెలు, పూర్ణాలు, అమ్మవారికి ఇష్టమైన పెరుగన్నం, ఉల్లిపాయ అయితే పెట్టారండి, అంటే చెద్దన్నం. ఇంకా వాటితో పాటు మనం గుడికి వెళ్ళవలసిన ప్రసాదాలు కూడా ఇప్పుడే తీసేస్తున్నారు అమ్మవారికి. ఇంకా ఇంగిలి అవ్వకముందే ఇంకా ఇక్కడ అమ్మవారికి పెట్టేటప్పుడే అక్కడ గుడికి తీసుకువెళ్ళాల్సిన ప్రసాదం కూడా సపరేట్గా పెట్టేస్తున్నారు. ఇంకా మా వారు చూసారా, మొత్తం అమ్మవారికి మొత్తం నైవేద్యాలన్నీ సమర్పించిన తర్వాత పువ్వులతో చుట్టూ అమ్మవారిని అలంకరిస్తున్నారు. ముందు గులాబీ రేకులతో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో సంబరానికి వచ్చాం ఫ్రెండ్స్. ఈరోజు ఇప్పుడే అమ్మవారు అలంకారం అయింది, ఇప్పుడే మేము లోపలికి వచ్చాం ఫ్రెండ్స్. ఎందుకంటే అందరితో వీడియో తీస్తున్నాం. హాయ్ హాయ్. ఫైనల్గా అమ్మవారి అలంకరణ అయితే పూర్తి అయిపోయింది. నైవేద్యాలు, ప్రసాదాలు అయితే పెట్టేశారు. ఇంకా ఒకరిగా ఫోటోలు అయితే తీసుకుంటున్నారు. ఇంకా ఈ పూజ ఎలా జరిగిందనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. హిజ్రాలతో చేపించిన పూజ. ఇంకా ఇక్కడ పెట్టిన ప్లేట్స్ అన్నీ అమ్మవారికి తీసుకెళ్ళటానికండి. నైవేద్యాలు, బిందెలతో నీళ్ళు, కోళ్ళు, గొర్రెపోతులు అన్నీ అమ్మవారికి సంబంధించినవి. ఇంకా వచ్చిన ముత్తైదువులందరికీ పసుపు అయితే అలంకరిస్తున్నాం. ఇంకా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోతుంది. అందరూ ముత్తైదువులకు పసుపులు రాసిన తర్వాత పైకి అయితే వెళ్ళిపోతున్నాం. పూజ స్టార్ట్ అయిపోతుంది.
లేకండి అమ్మా ఏమ్మా అందరు లేకండి శాంతించు కూర్చుంది ఇక్కడ నీకు సాంబ్రాణేసి పిలవాలా శాంతించాలా శాంతించు శాంతించాలా శాంతించు ఆయన మేమున్నాం కదా ఇక నువ్వేంటి శాంతించు అక్కులు చేతివు ఇలా పెట్టండి అక్కులు వాయించండి అటిచ్చే కొబ్బరికాయలు అటిచ్చే సరే పదండి అందరూ పదండి అమ్మా మీరు కూర్చోండి ಅಲ್ಲ ಲೋಟ ಅಂತ ಸಿರಿನಿ ಅಂತ కొబ్బరికాయలు అన్న ఏంటి బియ్యం వేసిన వాళ్ళందరూ అటు వచ్చేయండి ఇక్కడ నుంచి వద్దు మళ్ళీ ఇబ్బంది అయిపోయింది కప్పులో లోపలికి వచ్చారా కచ్చిమిచ్చి అయిపోయింది కిందకి వెళ్తే వరుస పల్లెలు పట్టేసుకోండి ఓకేనా 1100 పెట్టండి అప్పులు గిప్పులు పట్టా పంచలు చేసి ఇదే వచ్చే ఏడాదికి అంత మాకు పైకి లేపు ఇంకా దీనికన్నా ఒక రంగరంగ వైభవంగా తీసుకెళ్తారని దండం పెట్టి మనస్ఫూర్తి నాకి నా పిల్లలకి ఆరోగ్య సుఖ సంతులతో చూడు తల్లి అని దండం పెట్టుకోండి అమ్మ అందరు సాంబ్రాణి అవుతుందా వైష్ణవి శారదక్క వెయ్యి చేస్తావా మూడు జీవులు నీ మీద పడట్లా ఒక మగ జీవి రెండు ఆడ జీవులు అర్థమైందా వచ్చి నేను కూర్చున్నా అనుకూలంగా కూర్చున్నా సంతోషంగా ఆనందంగా ఉంది అర్థమైందా 3 వారాల్లో వచ్చే 3వ వారం ఆదివారం నా ఊరు కాస్త సత్తక్కకి ఏంటి నువ్వు కుంభం వేసి నాకు ఈ మధ్య ఇంట్లో నుంచి నాకు తీసుకెళ్ళు అర్థమైందా వాళ్ళకి నేనేం చేయాలో దారి నేను చూపిస్తా నీ దారి నేను నడిపిస్తా అర్థమైందా ముందడుగు నీదైతే వెనగడుగు నాది వెనగడుగు నీదైతే ముందడుగు నీది అర్థమైందా 10 మందిలో సభాస్ అన్నట్టు నేను నీకు నుంచో పెడతా ఇదే వచ్చే ఏడాదికి అంతా నేను నీ నుంచో పెడతా అర్థమైందా ఇంకా నాకు రంగరంగ వైభవం ఇంకా మేళతాళాలతో నా గద్దకి ఇంకా తెస్తావా మాట ఇవ్వు నేను మనసులో దూరుస్తా నా బాలిక రాలేదని ఏడుస్తున్నావా బాలిక వచ్చేది వచ్చే మనసే చిక్కులు చికాకులు మధ్యలో ఉండి ఆపింది అవి తొలగించి తొలగించి నీ బిడ్డలు నేను నీ దగ్గర చేస్తా అర్థమైందా నాకు అమ్మ నాకు నూనె సాపి అమ్మ అని పిలిచావో అలాగే నీ బిడ్డతో నీకు పిలిపిస్తా సరేనా చేసి నేను ఆనందంగా నేను నుంచో పెడతా సరేనా కానీ నీ బిడ్డ నీ బిడ్డ నా దాంట్లో కలిసాడు ఎరబాబాయ్ అయ్యాడు ఎరబాబాయ్ అడుగులు వేస్తున్నాడు చాలా దాటాడు గడియలు బాగాలేనందుకు నా బిడ్డ నీ బిడ్డ నా దగ్గర చేరు అర్థమైందా అదే బిడ్డ రూపురేఖలతో చెప్తున్నా బిడ్డ సరుకుతో మెలతాలతో నా గద్దెకి అలా తీసుకెళ్తున్నాను
వచ్చానుగా మీరు చూడండి మీ 10 మంది సభాస్ అనిపించకపోతే ఆడండి ఈ గడ్డ నుంచి పడట్లేదు 3 జీవులు అర్థమైందా 3 జీవులు చేద్దామని చూశారు. నేను వచ్చి రాత్రి మీ ఇంట్లో కూర్చున్నాను కదా, నాకు సంతోషంగా ఉంది కదా, అర్థమైందా? వెళ్ళదామా? మేక చేసేవాడు ఏడయ్యా బాబు ఎట్టు వెళ్ళిపోయాడు ఇప్పుడు దాకుండి.
అమ్మవారిని అయితే ఇంకా వీధి చివరి వరకు ఊరేగించుకొని వచ్చి అందరము ఆటోలు అయితే ఎక్కామండి. ఇంకా కృష్ణలంకలో దుర్గమ్మ దగ్గర మా మామయ్య గారు అయితే మొక్కుకున్నారు అక్కడికి. ఇప్పుడు అక్కడికి వెళ్ళటానికి ఒక 4 ఆటోలు అయితే మాట్లాడుకొని అందరం ఆటోలు అయితే వెళ్ళిపోతున్నాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటి వరకు చూసింది ఒక వంతు అయితే ఇప్పటి నుంచి చూడాల్సింది 2వ వంతు అండి. అసలు ఇలా జరుగుతుందని నేను కూడా కళ్ళ ఊహించలేదు. అంత బాగా జరిగిందండి దుర్గమ్మ సంబరాలు. ఇంకా కృష్ణలంకలో అయితే దిగిపోయాం ఆటోతో. అక్కడి నుంచి అమ్మవారి గుడి దాకా ఇంకా మళ్ళీ సంబరాలు చేసుకుంటూ నడిచి వెళ్ళటమే. వీడియోస్ చూడండి, ఓకేనా.
కొబ్బరికాయ జాగ్రత్త మూఢమ్మకాయలు జాగ్రత్త నాకు చెప్పు రాసి పట్టణ పక్కన కింద కొంచెం అంత జల్ల మిట్ట బింది తీయండి అమ్మాయి పానకం బింది రెండమ్మా అందరు ఏమవుదంటే నీకు ఒక గోల్ అయిపోయింది. కొబ్బరి చెప్పు తీసుకో, ఎక్కువ కొట్టులో 2 గ్లాసులు తీసుకో. ఇంకా గుడికైతే వచ్చేసామండి. ఇంకా అఖండ జ్యోతిని అయితే బయట ఉన్న అమ్మవారి విగ్రహానికి అయితే వేస్తున్నారు. ఇంకా లోన్ అయితే పూజ అయితే జరిగింది. ఇంకా అమ్మవారి దగ్గర పెట్టిన వాళ్ళ ప్రసాదాన్ని ఇంకా వచ్చిన వాళ్ళందరికీ నైవేద్యాలు అయితే పంచుతున్నారు. ఇంకా చల్లదన్నం, ఇంకా పులిహార, పరవాణం, గారెలు, బూర్లు అన్ని ప్రసాదాలు సమర్పించి దేవుడికి ఇంకా వచ్చిన భక్తులందరికీ ఇస్తున్నారండి. ఇంకా నేనైతే ఫైనల్గా దండం అయితే పెట్టేసుకొని వచ్చేసాము. చాలా బాగా జరిగిందండి. ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఆటో ఎక్కి. ఇంటి దగ్గర అయితే భోజనాలు అయితే బాగా జరుగుతున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా నేనైతే ఇంకా చీరలో ఉండలేక ఇంటికి వెళ్ళి అయితే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోని మీరు జీవితంలో మిస్ అయ్యారంటే ఇంకా చెప్పలేము. ఓకేనా ఫ్రెండ్స్.